హై వ్యూవర్స్, ఏపీకి సంబంధించి క్యాటలిస్ట్ ఏపీ ఛానల్లో వీడియోలు ఇస్తున్నప్పుడు ఈ పొలిటికల్కి ఇస్తున్నప్పుడు నేను డిస్టర్బ్ అవుతున్నా, కొన్ని కామెంట్లు ఇంకా నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి. సో అలా కాదు, మ్యాక్సిమం నుంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ శుభవార్తలు చెప్దామని చెప్పి డిసైడ్ అయ్యా. అలా చూస్తున్నప్పుడు ఇదిగో ఇది కనపడింది. ఏంటి? దొనకండ. నేను తెనాలి విఎస్ఆర్ చదువుకునేటప్పుడు శ్రీశైలం వెళ్ళని చెప్పేసి అనుకున్నా. అప్పుడు తెనాలిలో ఒక ట్రైన్ ఉండేది. ఆ ట్రైన్ వచ్చేసి తెనాలి నుంచి దొనకొండ వరకు ట్రైన్ అది. ఇప్పుడు అది మార్కాపురం క్రాస్ రోడ్ దగ్గర పెట్టారు అనుకోండి. సో దొనకొండలో దిగి మరలా మార్కాపురం వెళ్ళి మార్కాపురం నుంచి శ్రీశైలం వెళ్ళాలి. ఆ దొనకొండలో బస్సు దిగిన తర్వాత చూశాను స్వామి, మొత్తం బీడు భూములే. అసలు మొత్తం అడవులు, నిర్మానుషంగా బీడు భూములు ఘోరంగా ఉన్నాయి. అసలు అంత పెద్ద ఓపెన్ ప్లేస్లు అసలు అవి. అండ్ వెళ్ళేదారులు మళ్ళీ ఎయిర్పోర్టు. ఏంటంటే గతంలో సీమపంది మాంసం ఎక్స్పోర్ట్ చేయడానికి మిలిటరీ ఆపరేషన్స్ కోసం బ్రిటిష్ వాళ్ళు వాడారని చెప్పేసి చంద్రబాబు నాయుడు 2014-19 మధ్య ఆ ప్రాంతం డెవలప్ చేస్తాను అని అన్నాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక దాన్ని అద్భుతంగా తీర్చిద్దా అన్నాడు. పీకింది ఏం లేదు అక్కడ. బట్ చంద్రబాబు నాయుడు హయాంలోనే కొన్ని ఫ్యాక్టరీస్ వచ్చున్నాయి. ఇప్పుడు దాన్ని ఇంకా అద్భుతమైన రీతిలో ఎలా డెవలప్ చెబుతాడు తెలుసా? డిఆర్డిఓ, మన డిఫెన్స్ వాళ్ళకి సంబంధించి అక్కడ మిస్సైల్స్కి సంబంధించి పెట్టబోతూ ఉన్నారు ఫ్యాక్టరీ. మిస్సైల్స్ తయారు చేయటం అండి, నాకు తెలిసి 100 ఎకరాలు వాళ్ళు కేటాయిస్తారు. వన్స్ డిఆర్డిఓలు ఆడ గనక వస్తే వాళ్ళకి బై ప్రొడక్ట్స్ ఇచ్చేవాళ్ళు కావచ్చు, ఇంకొన్ని చిన్న చిన్న ప్రోడక్ట్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళు బయట వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన హైదరాబాద్ తీసుకుందాం. మన హైదరాబాద్లో ఈ బాలానగర్లో కొన్ని ఉంటాయి, అటు బాలాపూర్లో కొన్ని ఉంటాయి. ఇలా డిఫెన్స్ సంబంధించి ఎక్కడైతే ఉంటాయో కంపెనీ ఫ్యాక్టరీస్ ఉంటాయో వాటికి నియర్ బై వచ్చి చాలా చిన్న చిన్న కంపెనీలు ఉంటాయన్నమాట. అలా ఇప్పుడు దొనకొండలో కనుక డిఆర్డిఓ కనుక పెడితే ఆల్మోస్ట్ అంతా ఓకే అయిపోయింది. ఇక లాస్ట్ అది బ్యాలెన్స్ ఉందని అంటున్నారు. నాకు తెలిసి వెలుగొండ ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు ఇవ్వచ్చు ఈ డిఆర్డిఓ దొనకొండ వాళ్ళకి సంబంధించి. ఏదైనా భూములు అయితే ఉన్నాయి, కరెంటుకి అయితే ఇబ్బంది ఉండదు. ఒకవేళ కరెంటుకి అన్నప్పుడు సోలార్ ప్లాంట్స్ కూడా పెట్టేయచ్చు. సో ఐఎమ్ షూర్ ఓ రకంగా డెవలప్మెంట్ని డీసెంట్రలైజేషన్ చేయటం అంటే చూపిస్తున్నాడు. పరిశ్రమ అంటే రాజధాని చుట్టుపక్కల కాదురా బాబు, రాష్ట్రం అంతా ఉంటాయంటే చూపిస్తున్నాడు. అన్నిటికి మించి చంద్రబాబు నాయుడు అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు అని చెప్పేసి నిరూపిస్తున్నాడు.